హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళైతే సాయంకాలం వ్లాగ్ అండి ఇది. ఎంత బావుందంటే అసలు కొంచెం చల్లగా గాలి, హాయిగా అనిపించింది. నార్మల్‌గా అయితే చలి ఎక్కువగా అనిపించేది. బట్ ఈ మధ్య కాలంలో 2, 3 రోజుల నుంచి కూడా అప్పుడప్పుడు మార్నింగ్ టైమ్స్ అలాగే ఈవినింగ్ కొంత టైం వరకు మాత్రమే నాకు సమ్మర్ వైబ్ అనేది కనిపిస్తూ ఉందండి. అంటే సమ్మర్‌లో ఎలా ఫీల్ అవుతామో ఆ టైంలో అలా కొంచెం హాయిగా అనిపించింది. చల్లగాలి వస్తూ ఉన్నా కూడా. ఇవాళైతే రోస్‌మెరీ ఆయిల్ ప్రిపేర్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి. ఇవాళ కుదిరింది. ఈ మొక్కని నేను యాక్చువల్‌గా కన్హా శాంతివనంలో చూసానండి. అది వీడియో నేను వెళ్ళాను రీసెంట్‌గా. బట్ కంప్లీట్ వీడియో అనేది మిస్ అయిపోయింది. డిలీట్ చేసేసాను పొరపాటున. సో, అందుకనేసి మీకు డీటెయిల్‌గా కన్హా శాంతివనం గురించి చెప్పలేకపోతూ ఉన్నాను. అది మెడిటేషన్ సెంటర్ అండి. కన్హా శాంతివనంలో రోజ్‌మెరీ ప్లాంట్స్ బోలెడన్ని పెంచుతూ ఉన్నారు. వాటిని ఇలా ప్రూనింగ్ చేశారనమాట. నాకప్పుడు అర్థమైంది ఇలా కొమ్మలు కట్ చేయాలి అనేసి. సో, నేనిలా కావాల్సినంత కట్ చేసుకున్నానండి. నేను యాక్చువల్‌గా నర్సరీ మేళాలో ఈ మొక్క తెచ్చుకున్నాను. 50 రూపీస్‌కి తెచ్చుకున్నాను. చిన్న మొక్క అండి. ఇప్పుడు ఎంత బాగా పెరిగిపోయిందో. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోజ్‌మెరీ ప్లాంట్ బెనిఫిట్స్ మనకి యాడ్స్‌లో కానీ చాలా వరకు వింటూ ఉన్నాం కదా! సో, నేనెందుకు చేసుకోకూడదో ఇంట్లోనే రోజ్‌మెరీ ఆయిల్ అని అనిపించింది. అందులోనూ న్యాచురల్‌గా చేసుకోవచ్చు కదా! మనం ఇంట్లో అయితే. దానివల్ల బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. అందుకోసం నేనిలాగా స్టెమ్స్ కట్ చేసి వాటిని ఇంకా చిన్న పీసెస్ లాగా కట్ చేశానండి. ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నాకేంటంటే అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల కొబ్బరి చెట్లున్నాయి. సో, బోలెడన్ని కొబ్బరికాయలు వస్తూ ఉంటాయి మాకు. అమ్మ వాళ్ళేంటంటే వాటిని గానుగలో వేయించి నాకు 1 లీటర్ తెచ్చిచ్చారు. సో, ఆ కొబ్బరి నూనె ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్. సో, ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మనకు. ఆ కొబ్బరి నూనె వేసి అందులో ఈ రోస్‌మెరీ స్టెమ్స్ కట్ చేశాం కదా! అవి కూడా వేశాననమాట. యాక్చువల్‌గా బాగా వాష్ చేసి ఒక రోజంతా ఆరబెట్టాలండి. ఎప్పుడైనా సరే మొక్కల నుంచి మనం ఏవి తీసుకున్నా కూడా ఆరబెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. లేదంటే ఆయిల్‌లో వేసినప్పుడు మనకి ఇట్లా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి ఒకరోజు నీట్‌గా వాష్ చేసేసి వాటిని బాగా ఆరపెట్టేసి తర్వాత ఇలాగా ఏవైనా ఆయిల్స్‌లో వేసుకోవాలి. కరివేపాకైనా ఏవైనా కూడా. నేనైతే ఒక రోజు ముందే ఇలాగా డ్రై చేసి పెట్టుకున్నానండి నీట్‌గా. తర్వాత ఆయిల్ స్టవ్ మీద ఒక పాన్‌లో ఆయిల్ వేశాను. సిమ్‌లో పెట్టాను. అస్సలు హైలో పెట్టకూడదు. మీడియం కూడా అవసరం లేదండి. ఆయిల్ అనేది చాలా తొందరగా వేడెక్కుతుంది. సో, మనము కొంచెం మీడియం అలా పెట్టామంటే మాడు వాసనలాగా వస్తుంది కొబ్బరి నూనె. ఆ స్మెల్ బాగోదు. అందుకనేసి నేనైతే సిమ్‌లో పెట్టాను. కొంచెం వేడెక్కిన తర్వాత రోస్‌మెరీ ఆకులు వేశానండి. ఆ తర్వాత ఇంకొంచెం ఆకులు అన్నీ కూడా మొత్తం దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్‌లోకి దిగాలి కదా! సో, కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో నేను ముద్ద కర్పూరం తీసుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. కొంచెం తీసుకోవచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ అంత తీసుకోవచ్చు. ఇది కూడా మనకి హెయిర్ గ్రోత్‌కి పనిచేస్తుంది. అలాగే మెయిన్ ఏంటంటే స్కాల్ప్‌లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే డాండ్రఫ్ ఉన్నా, అలాంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాటన్నిటికి కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, ఆబ్వియస్‌గా మన హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇలాగా ఒక చిన్న బాయిల్ లాగా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆపేసానండి. లేకపోతే కొబ్బరి నూనె స్మెల్ మారిపోతుంది. ఇలా ఆపేసి ఇంకా అందులోనే ఈ ఆకులన్నీ కూడా కొంచెం బాగా రోస్ట్ అయినట్టు అయిపోతాయి. క్రిస్పీగా అయిపోతాయి. అందుకనేసి అందులోనే ఇంకా ఈ రోస్‌మెరీ ఆకులన్నీ కూడా అలాగే వదిలేసాననమాట. వెంటనే తీయకూడదు. ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేయొచ్చు మనం. స్ట్రెయిన్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలాగా రోస్‌మెరీ ఆయిల్ అయితే ఫైనల్లీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్‌గా, హ్యాపీగా అనిపించిందండి. ఎక్కడెక్కడో మనము స్టాల్స్‌లో చూసుకొని అవి ఆర్గానికా కాదా? కెమికల్స్ ఏమన్నా యాడ్ చేశారా? ఈ టెన్షన్స్ అన్నీ లేకుండా మనం హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! ఇలాగా ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత అంటే పూర్తిగా చల్లారలేదు. కొంచెం చల్లారిందండి. ఆ టైంలో నేను ఈ కర్పూరం యాడ్ చేసుకున్నాను. జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ముద్ద కర్పూరమే వేసుకోవాలండి. బిళ్ళలుగా ఉంటాయి కదా! అవి న్యాచురల్ కాదు. దాంట్లో ఎంతో కొంత మనకి ఆహ్,
కంప్లీట్ న్యాచురల్గా అనిపించదు. అందుకోసం ముద్ద కర్పూరమే తీసుకొని ఇలాగా పొడి చేసి మిక్స్ చేసుకోండి ఆయిల్ చల్లారిన తర్వాత. ఎంత బాగుందంటే అసలు ఇల్లంతా కూడా ఇలాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక మంచి అరోమా వస్తూ ఉందండి. రోస్మెర్రీ ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేస్తే ఎలాంటి స్మెల్ వస్తుందో అంతకంటే ఇంకా న్యాచురల్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇల్లంతా కూడా ఒక మంచి సువాసన, మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చింది. నిజమండి. మీరైతే ఇలాగా రోస్మెర్రీ ఆయిల్స్ ఇవన్నీ కొనుక్కోవడం కంటే కూడా నేనేం చెప్తానంటే కొంచెం రోస్మెర్రీ ప్లాంట్స్ మామూలుగా 150 నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ప్రైజెస్ అయితే. మరీ 50 అలా దొరకట్లేదండి. నేను నర్సరీ మేళాకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఈసారి కూడా నర్సరీ మేళా ఉంటుంది కదా, అప్పుడు తీసుకోండి కావాలంటే. లేదనుకుంటే మామూలు నర్సరీలో అయితే 150 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎలాగైతే నేను తీసుకుంటే బెటర్ అండి. అవి ఈజీగా మనకి పెంచొచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు. నేను పైన కుండీలో పెట్టాను, ఎండ పడుతూ ఉంటుంది, ఏమవ్వదు. నార్మల్గా వాటరింగ్ అన్నిటికీ ఎలా చేస్తామో అలా చేస్తాం అంతే. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఆ మొక్క ఒకటి తెచ్చి పెట్టుకున్నామంటే అదే పెద్దగా అవుతుంది. మనం ఇలాగా ఆయిల్స్ చేసుకోవచ్చు. తర్వాత రోజ్మెరీని వాటర్లో బాగా స్టీమ్ చేసి తర్వాత ఆ వాటర్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుందంట అలా చేస్తే. అది కూడా నెక్స్ట్ నేను ప్రిపేర్ చేస్తానండి. మీకైతే ఈ వీడియోలో అట్లీస్ట్ ఒక చిన్న పాయింట్ హెల్ప్ అయినా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదైతే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి మనకి. రోజ్మెరీ ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్కి ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. బయట ఆయిల్స్ కొనడం కంటే మనం ఇంట్లో చేసుకుంటేనే ఎంతో మంచిది. బయట ఎంతో కొంత కెమికల్స్ అయితే ఖచ్చితంగా డెఫినెట్గా యాడ్ చేస్తారండి. మనం ఇంట్లో ఈజీ అంటే ఈజీ, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. అలాగే నుమాయిష్ ఎగ్జిబిషన్ రీసెంట్గా నేను వెళ్ళాను. వీడియో కూడా పోస్ట్ చేశానండి, డీటెయిల్ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో కనుక ఎవరైనా ఇంకా చూడలేదు అనుకుంటే తప్పకుండా చూడండి. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. అలాగే చాలా వరకు నేను కంప్లీట్గా డీటెయిల్గా అన్ని స్టాల్స్ కూడా కవర్ చేశానండి. అలాగే ప్రైజెస్ కూడా నేను డీటెయిల్గా చెప్పాను. ఇలాగా అయితే రోజ్మెరీ ఆయిల్ ఫైనల్లీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇదంతా కూడా కొంచెం ఉండిపోయింది కదా, అదంతా కూడా నేను చేత్తో కొంచెం అలా తీసుకొని హెయిర్కి అప్లై చేసుకున్నాను. మా బాబుకి కూడా అప్లై చేశాను అనమాట. ఆ బౌల్లో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉండిపోతుంది. అదంతా వేస్ట్ ఎందుకు, న్యాచురల్ కదా అందులో, అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. కంప్లీట్గా 8 జార్స్ అనేవి మనం ముందే బాగా వాష్ చేసుకొని ఎండకు పెట్టాలండి. అందులో కొంచెం వాటర్ కూడా ఉండకూడదు. అలా బాగా ఆరిన తర్వాత గ్లాస్ జార్స్లో మనం పెట్టుకుంటే కనుక ఫ్రెష్గా ఉంటుంది. మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో ఏముంది ఏంటి, ఎలాగ ఏమన్నా బూజు పట్టిందా లేకపోతే ఏదైనా వాటర్ తగిలి ఏదైనా పాడైందా అన్నది మనకి గ్లాస్ జార్స్లో పెట్టుకుంటేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగా ఫైనల్లీ ప్రిపేర్ చేసుకున్నానండి. నేనైతే కిచెన్లో పెట్టుకున్నాను, ఇలాగ 2 కనిపిస్తూ ఉంటాయి అనేసి. ఇవి గ్లాస్వి కదా, ఎస్పెషల్లీ నేను డ్రెస్సింగ్లో పెట్టుకుందామంటే చేయి జారితే మళ్ళీ పడిపోతాయి కదా అనేసి కావాల్సినంత చిన్న బౌల్లో వేసుకొని నేను హెయిర్కి అప్లై చేస్తూ ఉంటానండి. నార్మల్గా ఇలాగా ఆయిల్స్ అప్లై చేసేటప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా చేసుకుంటాను ఆయిల్ని. ఆ తర్వాత స్కాల్ప్కి అప్లై చేస్తాను, తర్వాత హెయిర్కి అప్లై చేస్తానండి. అలా చేస్తే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. ఇవాళ అయితే చాలా అంటే చాలా ఆనందంగా కలిగించిన విషయాలు ఉన్నాయండి. ఏంటంటే కొండ మీద నుంచి మనకి క్యాలెండర్స్ వచ్చాయి. తిరుమల స్వామివారి దగ్గర నుంచి క్యాలెండర్స్ వచ్చాయి. యాక్చువల్గా ప్రతి ఇయర్ కూడా మేము ఎవరి ద్వారా అయినా తెప్పించుకుంటూ ఉంటాము. ఈసారి కొంచెం లేట్ అయిందండి. ఒకటి నార్మల్ క్యాలెండర్ తెప్పించుకున్నాము, ఇంకొకటి 3D క్యాలెండర్ తెప్పించుకున్నాము. 2 చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఆ అలంకారం అదంతా చూడగానే మనకి ఒక మంచి డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఆ పాజిటివిటీ అనేది అనిపిస్తుందండి నాకైతే నిజంగా. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంలో యాక్చువల్గా December 23 మేము వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్స్ దొరికాయి, వెళ్ళాము.
అక్కడ ఉన్న చాలా ప్రదేశాలు మేము చూసాము. ఆ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేశానండి. బోలెడన్ని టెంపుల్స్ తిరిగాము. 3 డేస్ కంప్లీట్‌గా ప్లాన్ చేసుకొని, వెహికల్ మాట్లాడుకొని అన్ని టెంపుల్స్ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కాణిపాకము, ఇలాగా గోవిందరాజస్వామి టెంపుల్ ఇవన్నీ కూడా తిరిగామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి నాకు. వైకుంఠ ద్వార దర్శనం స్టార్ట్ అవుతుంది కదా! అందుకని మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన టైం అంతా కూడా గుర్తొస్తూ ఉంది. దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి లాస్ట్ ఇయర్ మాకు. ఆ తర్వాత ఇదైతే 3D క్యాలెండర్. ఇక్కడ మనకి ఆభరణాలు, నగలు ఇవన్నీ కూడా కొంచెం స్పష్టంగా అలా కనపడుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ 2 కూడా నార్మల్ క్యాలెండర్ బాగుంది. అలాగే 3D క్యాలెండర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే నిన్న న్యూస్‌లో వచ్చింది కదండీ మనకి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అయితే అక్కడ లైవ్‌గా కౌంటర్స్‌లో ఇస్తూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా దురదృష్టకమైన సంఘటన జరిగింది. సో, ఎవరైనా కూడా వెళ్ళాలనుకుంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం బెస్ట్ అని నా అభిప్రాయం అండి. ఎలాగైనా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా! ఇలాంటి సందర్భాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మన సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత మనం బాగుంటే కదా ఎక్కడైనా వెళ్ళగలుగుతాము, ఏదైనా చూడగలుగుతాము. అవన్నీ కూడా మనం బాగుంటేనే జరుగుతాయి కాబట్టి కొంచెం సేఫ్టీ అనేది చూసుకోవాలి అని అనిపిస్తుంది. ఆ తర్వాత అయోధ్య రాముల వారి ప్రసాదం వచ్చింది అయోధ్య నుంచి. అలాగే శబరిమల ప్రసాదం కూడా వచ్చిందండి. గంగాజలం కూడా వచ్చింది. ఇవన్నీ రావడం నాకైతే చాలా చాలా ఆనందాన్ని కలిగించాయి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.